బుక్మీట్కి స్వాగతం. ఈరోజు బుక్మీట్లో మనం చెప్పుకోబోయే కథ పేరు చేరని ఉత్తరం. ఈ కథని రచించిన వారు పఠాన్ నైఫా అస్మిన్. ఈ కథ ఈనాడు ఆదివారం 19 జూలై 2026 సంచిక నుంచి తీసుకోబడింది. ఇక కథలోకి వెళ్తే, ఉదయాన్నే కోడికూత వినిపించగానే రామయ్య కళ్ళు తెరిచాడు. సూర్యుడు ఉదయించేలోపే లేచి రోజు మొదలుపెట్టడం అతనికి అలవాటైపోయింది. ఒకప్పుడైతే అతని జీవితం ఉరుకులు పరుగులతో నిండిపోయి ఉండేది. తెల్లవారకముందే ఇంటినుంచి బయలుదేరి సాయంత్రం అలసిపోయి తిరిగి వచ్చేవాడు. ఎండైనా వానైనా పండుగైనా పబ్బమైనా అతని చేతిలో పోస్టు సంచి మాత్రం ఎప్పుడూ ఉండేది. ఒకరికి పెళ్లి పిలుపు, ఒకరికి చావు కబురు, ఒకరికి ఉద్యోగ నియామక సమాచారం, ఒకరికి సైన్యంలో ఉన్న కొడుకు పంపిన కబురు. ఇలా ఎన్నో జీవితాల మధ్య వారధిగా గడిచిపోయింది అతని 40 ఏళ్ల సర్వీస్. కాని ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ పోస్టు సంచి మూలన వేలాడుతోంది. కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడి కుటుంబంతో పట్టణాల్లో నివసిస్తున్నారు. ఎన్నిసార్లు తమ దగ్గరికి వచ్చేయమని అడిగినా రామయ్యకి, అతని భార్య లక్ష్మికి మాత్రం తన పల్లెటూరు వదిలి వెళ్లాలనే మనస్సు రాలేదు. ఆ రోజు కూడా ఎప్పట్లాగే పెరట్లోకి అడుగుపెట్టగానే తులసి చెట్టు ముందు దీపం వెలిగిస్తూ పూజ చేస్తున్న లక్ష్మి కనిపించింది. లేచారా? స్నానం చేసిరండి, టిఫిన్ సిద్ధం చేస్తాను అంది. కొద్దిసేపటికే వేడివేడి ఇడ్లీలు, పల్లీ చట్నీ వడ్డించింది. ఆ తర్వాత ఈరోజు ఇల్లు మొత్తం సర్దాలి, స్టోర్ రూమ్ కూడా, మీరు తప్పించుకోలేరు. భార్య దగ్గర ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉండదు అంది లక్ష్మి చమత్కారంగా. 10 గంటల సమయంలో ఇద్దరూ ఇంటి సర్దుబాటు మొదలుపెట్టారు. పాత అలమారాలు, చెక్కపెట్టెలు, ప్రతి వస్తువు ఒక జ్ఞాపకమే. అన్నీ సర్దుతూ ఉండగా అలమారా వెనక మూలలో దుమ్ముతో కప్పేసి ఉన్న ఒక కవరు రామయ్య కంటపడింది. దాని అంచులు చిరిగిపోయాయి. కాగితం రంగు మారిపోయింది. రామయ్య ఆ కవరును మెల్లగా చేతిలోకి తీసుకున్నాడు. పైన అంటుకున్న దుమ్మును ఊది అడ్రస్ చదవడానికి ప్రయత్నించాడు. ఒక్క క్షణంలో అతని ముఖం మారిపోయింది. అది బట్వాడా చేయాల్సిన ఉత్తరం. పంపిన తేదీ కూడా ఉంది, 24 అక్టోబర్ 1999. రామయ్య గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఇది నా సంచిలో ఎలా మిగిలిపోయింది? అతని గొంతు వణికింది. అంటే ఈ ఉత్తరం తన చేతుల్లోకి వచ్చింది, కాని తాను సంబంధించిన వ్యక్తికి అందించలేదు. చలనం లేకుండా కూర్చున్న అతన్ని చూసిన లక్ష్మి, ఏమైంది అని అడిగింది. లక్ష్మి, ఈ ఉత్తరం నేను అందించాల్సింది దాదాపు 25 ఏళ్ల క్రితం. లక్ష్మి ఆశ్చర్యంగా ఉత్తరం తీసుకుని చూసింది. రామయ్య నిశ్శబ్దంగా కవరును చేతితో నిమిరాడు. ఈ ఉత్తరం కోసం ఎవరో ఈరోజైనా వస్తుందేమో అని ఎదురుచూసి ఉండొచ్చు. ఆ ఎదురుచూపు మధ్యలో నేనే నిలిచిపోయాను. అది మీ తప్పు కాదు. అప్పట్లో ఎంత పని ఉండేదో. ఒక ఉత్తరం తప్పిపోయి ఉండొచ్చు. రామయ్య తల అడ్డంగా ఊపాడు. కాదు లక్ష్మి, ఉత్తరమంటే కాగితం కాదు. ఎవరో ఒకరి ఆశ, ఎవరో ఒకరి ఆఖరి మాట, ఎవరో ఒకరి జీవితాన్ని మార్చే వార్త. పోస్ట్ మ్యాన్ చేతిలో ఉన్న ప్రతి ఉత్తరం ఒక బాధ్యత. అతని గొంతు బరువెక్కింది. అతను మెల్లగా కవరు మీదున్న చిరునామా చదివాడు. నెల్లూరు జిల్లా, ఒక చిన్న గ్రామం. రామయ్య నిశ్శబ్దంగా లేచాడు. అలమార నుంచి తన పాత పోస్ట్ మ్యాన్ సంచి తీసుకున్నాడు. దుమ్ము దులిపాడు. ఆ ఉత్తరాన్ని ఎంతో జాగ్రత్తగా అందులో పెట్టాడు. లక్ష్మి అతని వైపు చూస్తూనే ఉంది. లక్ష్మి, నేను వెళుతున్నాను. ఈ ఉత్తరం చేరాల్సిన ఇంటికి. లక్ష్మి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. మీకు పిచ్చా? ఈ వయసులో అంత దూరం? ఎవరో తెలీదు. వాళ్లు బతికే ఉన్నారో లేదో కూడా తెలీదు. ఈ ఉత్తరం వాళ్ళకిప్పుడు అవసరమో కాదో కూడా తెలీదు. రామయ్య ప్రశాంతంగా నవ్వాడు. అవును, అవన్నీ నాకు తెలియవు. కాని ఈ ఉత్తరం ఇంకా తన ఇంటిని వెతుకుతోంది. దాన్ని అక్కడికి చేర్చడం నా చివరి డ్యూటీ. అతని మాటల్లో కనిపించిన దృఢ నిశ్చయాన్ని చూసి లక్ష్మి ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. రెండో రోజు తెల్లవారకముందే రామయ్య లేచాడు. వెళ్లబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. లక్ష్మి గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఆమె చూపులో ఒక ఆందోళన, ఒక నమ్మకం, ఒక ఆశీర్వాదం. ఆ చూపే అతనికి ధైర్యమిచ్చింది. బస్సు కిటికీ పక్కన కూర్చున్నాడు రామయ్య. బస్సు ముందుకు కదిలింది. మధ్యాహ్న సమయానికి నెల్లూరు చేరుకున్నాడు. బస్టాండ్లో దిగ్గానే ఆ చిన్న గ్రామానికి బయలుదేరాడు. ఎదురుగా ఒక పెద్ద ఇల్లు, ఇనుప గేటు, కొత్త పెయింట్. తన చేతిలోని చిరునామా. ఆ ఇంటిని మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాడు. గేటు దగ్గరకు వెళ్లాను. గేటు తట్టగానే లోపల్నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తి బయటకొచ్చాడు. ఎవరు కావాలి? బాబూ, ఒకప్పుడు ఈ ఇంట్లో జ్యోతి అనే అమ్మాయి ఉండేదట. వాళ్ల గురించి కొంచెం సమాచారం కావాలి. ఆ వ్యక్తి కాసేపు ఆలోచించాడు. జ్యోతి? ఆ పేరు నేను వినలేదు. మేము ఈ ఇల్లు కొని 20 సంవత్సరాలైంది. అప్పటికే వాళ్ళిక్కడ లేరు. రామయ్య ముఖం దిగులుగా మారింది. 20 సంవత్సరాలు అంటే తాను వెతుకుతున్న జాడ ఇక వెనక్కి వెళ్ళిపోయినట్టేనా అనిపించింది. ఇంకెవరినైనా అడుగుదాం అనుకుని గ్రామంలోని ప్రతి వీధి తిరిగాడు. ఎవ్వరికీ గుర్తులేదు. ఒక ఇంటి ముందు కూర్చున్న 80 ఏళ్ల వృద్ధుడు అతన్ని చూసి, ఎవరు కావాలయ్యా అని అడిగాడు. రామయ్య విషయం వివరించాడు. ఆ వృద్ధుడు కొద్దిసేపు ఆలోచించాడు. జ్యోతి, అవును గుర్తొచ్చింది. ఆవిడకు 2 పిల్లలు. భర్త ఆర్మీలో ఉండేవాడు. ఏళ్ల తరపడి అతని గురించి ఎలాంటి సమాచారం రాలేదు.
ఆఖరికి ఆశ వదిలేసింది. ఇక్కడున్న ఇల్లమ్మేసి పిల్లల్ని తీసుకుని తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. రామయ్య మెల్లగా అడిగాడు, ఎక్కడికి వెళ్లారు పెద్దాయనా? వృద్ధుడు తల అడ్డంగా ఊపాడు. అది నాకు గుర్తులేదు. రామయ్య ముఖంలో మళ్లీ నిరాశ. ఇంత దూరం వచ్చి ఇక్కడితో ఆగిపోవాలా? అప్పుడే వృద్ధుడు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు లేచాడు. ఒక్క నిమిషం, ఎక్కడో ఉండాలి అని లోపలికి వెళ్ళిపోయాడు. లోపల ఏదో వెతుకుతున్న శబ్దం వినిపించింది. దాదాపు అరగంట తర్వాత వృద్ధుడి చేతిలో చిన్న రేకు డబ్బా పట్టుకుని బయటకొచ్చాడు. దొరికింది అన్నాడు చిరునవ్వుతో. జ్యోతి వెళ్తూ వెళ్తూ వాళ్ళమ్మగారి ఇంటి అడ్రస్సు మా ఆవిడికిచ్చింది. ఎప్పుడైనా అవసరమైతే ఉపయోగపడుతుందని ఈమె దాచింది. ఆ అట్టముక్క తీసుకుని చదివాడు. గుంటూరు. ఒక పూర్తి చిరునామా. అతని కళ్లల్లో ఆశ మళ్లీ వెలిగింది. రామయ్య భావోద్వేగంతో చేతులు జోడించాడు. మీరు నాకు అడ్రస్ మాత్రమే ఇవ్వలేదు, ఒక జీవితానికి దారి చూపించారు. వృద్ధుడు నవ్వాడు. నేను కాదు బాబూ, ఆ ఉత్తరానికే చేరాల్సిన చోటు తెలుసు అన్నాడు. నెల్లూరుకొచ్చి గుంటూరు వెళ్లే బస్సెక్కాడు. గుంటూరు బస్టాండ్లో దిగేసరికి ఇంకా చీకట్లు వీడలేదు. తెల్లవారే వరకు అక్కడే కూర్చుని తర్వాత ఆ చిరునామాను పదే పదే చూస్తూ ఒక్కో వీధి దాటి ఒక్కో ఇంటి నంబరు చూసుకుంటూ చివరకు ఆ ఇంటి ముందు నిలబడ్డాడు రామయ్య. నెమ్మదిగా గేటు తట్టాడు. కొద్దిసేపటికే ఒక వ్యక్తి బయటకొచ్చాడు. ఎవరు కావాలండి అన్నాడు. రామయ్య చేతిలో ఉన్న కవర్ పైన పేరు చూపిస్తూ అడిగాడు. జ్యోతిగారు ఇక్కడే ఉంటారా బాబూ? రండి, లోపల కూర్చోండి అని గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. అంతలో లోపలి గదిలో నుంచి వయస్సు మీద పడిన ఒక మహిళ నెమ్మదిగా బయటకొచ్చింది. ఎవరు బాబూ అని అడిగింది. రామయ్య గౌరవంగా లేచి నమస్కరించాడు. అమ్మా, ఈయన అక్క గురించొచ్చారట అని చెబుతూ రామయ్య వైపు తిరిగి, జ్యోతి మా అక్క. చెప్పండి సార్, ఏమైనా పనుందా అక్కతో? రామయ్య నెమ్మదిగా తన సంచిలోంచి కవరు బయటికి తీశాడు. ఇది 25 సంవత్సరాల క్రితం అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పాడు. ఇంట్లో నిశ్శబ్దం అలముకుంది. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. మా బావగారు సుబేదారు నారాయణ ఆర్మీలో పనిచేసేవారు. ఒక ఆపరేషన్కి వెళ్లిన తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. మేమంతా ఎన్నో ఉత్తరాలు రాశాం, జవాబు రాలేదు. చివరికి అక్క ఇల్లు అమ్మేసి మా అమ్మ దగ్గరకు వచ్చేసింది. రామయ్య మెల్లగా అడిగాడు, జ్యోతిగారిప్పుడు ఎక్కడున్నారు? మీకు మళ్లీ శ్రమెందుకు? ఆ ఉత్తరం నాకివ్వండి, నేను పంపిస్తాను. రామయ్య వెంటనే తల అడ్డంగా ఊపాడు. లేదు, ఇది నా చేతిలో తప్పిపోయింది, అందుకే నా చేతుల మీదుగానే చేరాలి. సరే, ఒక్క నిమిషమని లోపలికి లేచి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఒక చిన్న కాగితంపైన చిరునామా రాసుకొచ్చాడు. రామయ్య కాగితం తీసుకుని చదివాడు. ఖమ్మం. కూతురి పేరు భారతి. ఒక సాధారణ కుటుంబం. ఇన్ని కష్టాలు. తండ్రి ఆచూకీ లేకపోవడం అతనికి తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రే రామయ్య తిరిగి ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తోంది. యామైంది, ఉత్తరం ఇచ్చారా? రామయ్య అలసటతో నవ్వాడు. ఇంకా లేదు, మళ్లీ వెతకాల్సొచ్చింది. అన్నీ వివరంగా చెప్పాడు. రేపే ఖమ్మం వెళ్తాను. మరుసటి రోజు ఖమ్మం వెళ్లే బస్సు కిటికీ పక్కన కూర్చున్నాడు. చేతిలో అదే ఉత్తరం. ఈసారి మాత్రం గుండెల్లో భయం. ఒకవేళ ఆమె నన్ను తప్పుబడితే 25 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేశారని అడిగితే, నా వల్ల వారి జీవితం మారిపోయిందని చెబితే ఆలోచనలు ఆగడం లేదు. కాని వెంటనే అనుకున్నాడు, ఏ శిక్ష వేసినా స్వీకరిస్తాను, కాని ఈ ఉత్తరం మాత్రం అందించకుండా వెనక్కి వెళ్లను. బస్సు ఖమ్మం వైపు వేగంగా దూసుకుపోతోంది. ఖమ్మం బస్టాండ్లో దిగేసరికి ఉదయం 11 గంటలు దాటింది. చేతిలో పాత తోలు పోస్టు సంచి. అందులో ఒకే ఒక్క ఉత్తరం. అయినా అది ఇప్పటివరకు మోసిన వేలాది ఉత్తరాల కంటే బరువుగా అనిపించింది. ఆ చిరునామా చేతిలో పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ చివరకు ఒక పెద్ద ప్రభుత్వ భవనం ముందు ఆగాడు. గేటు ముందు భద్రతా సిబ్బంది, లోపలికి వెళుతున్న అధికారులు. ఎక్కడ చూసినా రద్దీ. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి చేతిలో ఉన్న కాగితం చూపించాడు. బాబూ, ఇక్కడ భారతి అని ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఈ అడ్రస్ ఇచ్చారు. కాగితం చూసిన ఉద్యోగి తలూపి ఉన్నారు అన్నాడు. రామయ్య ముఖంలో చిరునవ్వు మెరిసింది. అయితే ఒక్కసారి పిలుస్తావో బాబూ? ఒక ఉత్తరం ఇవ్వాలి. మీకు అపాయింట్మెంట్ ఉందా? రామయ్య అయోమయంగా చూశాడు. క్షమించండి, అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు. రామయ్య నిరాశగా పక్కకు జరుగుతుండగా ఏదో కాగితం చూస్తూ అక్కడే ఉన్న ఓ గుమాస్తా, జ్యోతిగారి పేరుతో ఏదైనా పోస్టు ఎప్పుడొచ్చినా వెంటనే లోపలికి పంపించమని మేడం చాలాసార్లు చెప్పారు కదా అంటూ, ఏం ఉత్తరం అది అని అడిగాడు. రామయ్య వెంటనే సంచిలో నుంచి పాత కవరు తీసి, బాబూ, ఇది జ్యోతిగారి పేరు మీదే ఉంది అన్నాడు. గుమాస్తా కసురుకున్నాడు. రండి అని లోపలికి తీసుకువెళ్లాడు. ఒక్కో గది దాటుకుంటూ వెళుతున్నాడు. భారతి ఇంత పెద్ద ఆఫీసులో ఏం చేస్తుంటుందో, బహుశా గుమాస్తా లేదా టైపిస్ట్ అయ్యుంటుంది అనుకుంటూ నడుస్తున్నాడు. చివరకు ఒక పెద్ద గది ముందు ఆగాడు. గుమాస్తా తలుపు నెమ్మదిగా తట్టాడు. లోపల నుంచి ప్రశాంతమైన స్వరం వినిపించింది. కమిన్. తలుపు తెరిచాడు. మేడం, మీరడిగిన ఉత్తరం వచ్చింది అన్నాడు. రామయ్య గదిలోకి అడుగుపెట్టాడు. ఇంత పెద్ద అధికారిని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. తెలియకుండానే చేతులు జోడించాడు.
నమస్కారం మేడం. ఆమె కూడా గౌరవంగా లేచి నమస్కరించింది. నమస్కారం, రండి కూర్చోండి. రామయ్య కూర్చోకుండా నిలబడ్డాడు. చెప్పండి రామయ్య. సంచిలో నుంచి పాత ఉత్తరం బయటికి తీశాడు. అమ్మా, ఇక్కడ భారతి అని చెప్పబోతుండగా టేబుల్ మీదున్న నేమ్ ప్లేట్ పైన అతని చూపు పడింది. భారతి, దాని కింద జిల్లా కలెక్టర్. ఒక్క క్షణం రామయ్య గుండె ఆగిపోయినట్టయింది. భారతి జిల్లా కలెక్టర్. అతని గొంతులో మాట ఆగిపోయింది. అంటే ఈమెనే, ఆ చిన్నారి భారతి ఇప్పుడు జిల్లా కలెక్టర్. అతని కళ్లలో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. భారతి మాత్రం అయోమయంగా అతని వైపు చూస్తోంది. ఏమైంది? అప్పుడు రామయ్య వణుకుతున్న చేతులతో ఉత్తరం ఆమె వైపు చూపాడు. అమ్మా, ఇది మీ అమ్మగారి పేరు మీదొచ్చిన ఉత్తరం. భారతి తీసుకుంది. కవరుపైనున్న తేదీని చూసిన క్షణం ఆమె ముఖంలోని చిరునవ్వు మాయమైంది. 24 అక్టోబర్ 1999. ఆమె చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకుంది. నెమ్మదిగా తలెత్తి రామయ్య వైపు చూసింది. ఈ ఉత్తరం ఎక్కడ దొరికింది? రామయ్య తల వంచుకున్నాడు. అక్కడ నుంచి తన మనస్సులో మోస్తున్న భారాన్ని ఒక్కో మాటగా దించసాగాడు. అమ్మా, నా నిర్లక్ష్యం వల్ల ఈ ఉత్తరం మీ దగ్గరికి రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. నన్ను క్షమించు. గదిలో నిశ్శబ్దం అలముకుంది. రామయ్య ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే ఆమె అతని పాదాలకు నమస్కరించింది. అమ్మా, ఏంటిది? రామయ్య ఉలిక్కిపడ్డాడు. భారతి కళ్లలో కన్నీళ్లు. బాబాయ్ గారు, ఈ ఉత్తరం కోసం నేను 25 సంవత్సరాలు ఎదురుచూశాను. కాని ఏదో ఒకరోజు తప్పకుండా నాన్న ఉత్తరం వస్తుందన్న నమ్మకాన్ని మాత్రం వదల్లేదు. ఈరోజు ఆ నమ్మకాన్ని మీరు గెలిపించారు. ముందు అమ్మ దగ్గరికి వెళ్దాం రండి అంటూ రామయ్యను తీసుకుని కారెక్కిన భారతి ఇంటికి చేరగానే లోపలికి పరిగెత్తింది. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? జ్యోతి బయటికొచ్చింది. ఏమైంది తల్లి? భారతి తన చేతిలోని పాత కవరు చూపించింది. అమ్మా, నాన్న నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఒక్క మాటతో జ్యోతి కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. 25 సంవత్సరాల క్రితం ఆగిపోయిన కాలం ఒక్కసారిగా మళ్లీ కదలడం ప్రారంభించినట్టయింది. భారతి వణుకుతున్న చేతులతో కవరు తెరిచింది. లోపల 2 ఉత్తరాలు. ఒకటి భారత సైన్యం నుంచి, మరొకటి తన తండ్రి చేతిరాత. ముందుగా అధికారిక ఉత్తరం చదివింది. సుబేదార్ నారాయణ దేశ రక్షణలో వీరమరణం పొందినట్లు, ఆయన చివరి విధికి వెళ్లే ముందు కుటుంబానికి వ్యక్తిగత లేఖ రాస్తున్నట్లు, అది ఈ ఉత్తరానికి జత చేస్తున్నట్లు అందులో ఉంది. ఉత్తరం పూర్తయ్యేసరికి జ్యోతి కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఆమె మెల్లగా 2వ ఉత్తరాన్ని భారతి చేతిలో పెట్టింది. ఇది మీ నాన్న గొంతు తల్లి. చదువు. నా బంగారు తల్లి భారతికి. నీ ఉత్తరం నాకందినప్పట్నుంచి దాన్ని ఎన్నిసార్లు చదివానో నాకు గుర్తులేదు. నువ్వు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నావని, టీచర్ నిన్ను మెచ్చుకున్నారని చదివినప్పుడు నా గుండె ఆనందంతో నిండిపోయింది. నాన్నా, నేను పెద్దయ్యాక ఏమవ్వాలి అని అడిగావు కదా తల్లి. నీ వయస్సు ఇంకా 10 ఏళ్లే. ఈ వయసులో కలలు కనాలి, నవ్వాలి, ఆడుకోవాలి. కాని నీ ప్రశ్నలో ఉన్న ఆలోచన చూసి నాకు చాలా సంతోషమనిపించింది. నువ్వెప్పుడైనా ఆలోచించావా? నేను నీకు భారతి అని, తమ్ముడికి భరత్ అని ఎందుకు పేరు పెట్టానో? మీ ఇద్దరూ పుట్టకముందే నేను ఆ పేర్లు నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు ఈ దేశమంటే ప్రాణం. నాకు జన్మనిచ్చింది మా అమ్మ. కాని నాకు గుర్తింపు, గౌరవాన్ని, జీవితాన్ని ఇచ్చింది ఈ మాతృభూమి. అందుకే నా పిల్లల పేర్లలో కూడా ఈ దేశం ఉండాలని కోరుకుంటున్నాను. భారతీ భరత్ అంటే నా దేశం. మీ ఇద్దరినీ పిలిచిన ప్రతిసారి నాకు ఈ నేల గుర్తుకు రావాలని నేను కోరుకున్నాను. తల్లి, మన జన్మభూమి రుణం ఎప్పటికీ పూర్తిగా తీర్చుకోలేం. కాని మనవంతుగా కొంతైనా తిరిగి ఇవ్వగలం. కొందరు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడతారు. కొందరు వైద్యులై ప్రజల ప్రాణాల్ని కాపాడతారు. కొందరు ఉపాధ్యాయులై పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. మరికొందరు మంచి అధికారులై ప్రజలకు న్యాయం చేస్తారు. నువ్వు గొప్ప అధికారివి కావాలని నా కోరిక. డబ్బు కోసమో పదవి కోసమో కాదు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడానికి. నీ సంతకం వల్ల ఒక పేదవాడి జీవితంలో వెలుగుపోయాలి. నీ నిర్ణయం వల్ల ఒక గ్రామం అభివృద్ధి చెందాలి. అప్పుడు నేను ఎక్కడున్నా గర్వపడతాను. కాని తల్లి, నువ్వు ఏదైనా కాకపోయినా నాకు ముఖ్యమైంది ఒక్కటే. నువ్వు మంచి మనిషిగా ఎదగాలి. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకునే హృదయం నీకుండాలి. అదే నిజమైన విజయం. మీ అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఆమె నవ్వు వెనక ఎంత త్యాగముందో నువ్వు పెద్దయ్యాక అర్థమవుతుంది. మన చిన్న భరత్ ఎలా ఉన్నాడు? ఇంకా నా ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడా? వాడికి నా తరపున ఒక పెద్ద ముద్దివ్వు. నేను ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వేసిన బొమ్మలు చూడాలి. నీతో కలిసి బయటకు వెళ్ళాలి. ఇంకా నువ్వు అడిగే 100 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇప్పటికైతే నాకొక చిన్న పని పడిందే. ఇది పూర్తయ్యాక నీకు మళ్లీ ఉత్తరం రాస్తాను. అప్పటి వరకు బాగా చదువు, బాగా నవ్వు, బాగా కలలు కను. నీకోసం నేను కొన్న భారత జాతీయ పతాకం బ్యాడ్జ్ను ఈ లేఖతో పాటు పంపిస్తాను. దాన్ని చూసినప్పుడల్లా నేనెక్కడ ఉన్నా నీ కలలు గురించే ఆలోచిస్తున్నానని గుర్తుపెట్టుకో. ఎంతో ప్రేమతో, నాన్న. ఉత్తరం ఎప్పుడు ముగిసిందో ఎవ్వరికీ తెలీదు. ఆ ఉత్తరంపైన జారిన కన్నీటి చుక్కలు కొన్ని అక్షరాలను తడిపాయి. ఆమె మెల్లగా ఆ ఉత్తరాన్ని ఆ గుండెకు హత్తుకుంది. జ్యోతి దగ్గరికి వచ్చి తన తలను ఆమె గుండెలకు ఆనించింది.
ఇద్దరూ మాటలు లేకుండానే ఎదురుచూస్తున్నారు. ఆ కన్నీళ్లలో భర్తను కోల్పోయిన భార్య బాధ ఉంది, తండ్రిని కోల్పోయిన కూతురి ప్రేమ ఉంది. అదే సమయంలో ఒక సైనికుడు కుటుంబంగా గర్వం కూడా ఉంది. కొద్దిసేపటి తర్వాత భారతి తలెత్తి తల్లివైపు చూసింది. అమ్మా, చూసావా? నాన్న నన్ను ఎలా చూడాలనుకున్నారో నేను అచ్చం అలానే అయ్యాను. ఆయన నన్ను విడిచిపెట్టలేదమ్మా. ఆయన రాసిన ప్రతి మాట నాకు తెలియకుండానే నా జీవితంలోకి దారి చూపించింది. నేను కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్న రోజున ఈ ఉత్తరం నా దగ్గర లేదు, కాని నాన్న ఆశీర్వాదం మాత్రం నాతోనే ఉంది. ఈ దృశ్యమంతా నిశ్శబ్దంగా చూస్తున్నాడు రామయ్య. నెమ్మదిగా ముందుకొచ్చాడు, రెండు చేతులు జోడించాడు. అమ్మా, భారతి వెంటనే లేచింది. నన్ను క్షమించమ్మా, నా కారణంగా మీ నాన్న చివరి ఉత్తరం మీ దగ్గరకు రావడానికి ఇంత సమయం పట్టింది అని చెబుతూనే అతని గొంతు వణికిపోయింది. భారతి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. బాబాయ్ గారు, మీరు ఉత్తరాన్ని మర్చిపోయిన మనిషి కాదు, దాన్ని వెనక్కిచ్చి సంవత్సరాల తర్వాతైనా సరైన చేతికి అందించిన మనిషి. మీరనుకుంటున్నారు ఈ ఉత్తరం 25 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చిందని, కాని నాకు మాత్రం అలా అనిపించడం లేదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ ఉత్తరం వచ్చుంటే నాన్న ఇక లేరనే నిజాన్ని నేను భరించలేకపోయేదాన్ని. బహుశా ఈ వార్తతో నా ప్రపంచం కూలిపోయేది. కాని ఈరోజు ఈ ఉత్తరం నాకు బాధను ఇవ్వడం లేదు. నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో గుర్తు చేస్తోంది. నాకు కన్నీళ్లొచ్చింది. నాన్న లేరన్న బాధతో కాదు, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన మాటలు నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాయనే ఆనందంతో. సాయంత్రమైంది. రామయ్య బయలుదేరడానికి లేచాడు. వెళ్తానమ్మా అన్నాడు. భారతి, ఒక్క నిమిషం బాబాయ్ గారు అంటూ లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఒక తెల్లని కవరు తీసుకొచ్చి రామయ్య చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా చూశాడు రామయ్య. మా నాన్న కోసం రాసిన ఉత్తరం. ఆయన చదవలేరని నాకు తెలుసు, ఆయనకిది ఎప్పటికీ చేరదని కూడా నాకు తెలుసు. కాని మీ చేతిలో పెడితే అది మా నాన్న చేతిలో పెట్టినట్టే ఉంటుంది. రామయ్య చేతులు వణికిపోయాయి. అతను ఆ ఉత్తరాన్ని కళ్ళకద్దుకున్నాడు. తప్పకుండా అని మాత్రమే చెప్పగలిగాడు. తిరుగు ప్రయాణంలో బస్సు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. రామయ్య తన పక్కనే పెట్టుకున్న పాత తోలు పోస్ట్ మ్యాన్ సంచిని మెల్లగా తెరిచాడు. అందులో ఇప్పుడు ఒకే ఒక్క ఉత్తరం ఉంది. భారతి తన తండ్రికి రాసిన ఉత్తరం. ఆ కవరును ఎంతో జాగ్రత్తగా సంచిలో పెట్టాడు. బస్సు కిటికీలోంచి బయటకు చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు ఒక్కసారిగా మెరుస్తున్నాయి. అతని పెదవులపైన ప్రశాంతమైన చిరునవ్వు విరిసింది. రిటైర్ అయిన పోస్ట్ మ్యాన్ రామయ్య ఆ రోజు చివరిసారిగా ఒక ఉత్తరాన్ని అందించాడు. అది ఒక ఇంటికి కాదు, 25 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఒక హృదయానికి. ఇది ఇవాల్టి బుక్ మీట్లోని కథ, చీరని ఉత్తరం. ఈ కథని రచించిన వారు పఠాన్ నైఫా అస్మిన్. ఈ కథ ఈనాడు ఆదివారం 19 జూలై 2026 సంచిక నుంచి తీసుకోబడింది.